తెలంగాణలో రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవాంతరం ఎల్ నినో ప్రభావం వల్ల ఈ వాతావరణ మార్పులు సంభవించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం పడే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తుందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎల్ నినో ప్రభావం వల్ల ఈ వాతావరణ మార్పులు సంభవించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం పడే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సంతోషి. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా అయితే వర్షాలైతే ఉరుముల మెరుపులతో కూడిన ఈదురుగాలతో వర్షాలైతే నమోదైనని చెప్పుకోవచ్చు. ఈ జూలై చివరిలో 4% ఉన్న ఈ లోటు ఆగస్టు నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఆగస్టులో ఇప్పటి వరకు దాదాపు 31% వర్షపాత కొరత ఉందని చెప్పుకోవచ్చు. మరింత ఎక్కువైన రాష్ట్రంలో దాదాపు 15 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఉత్తర పశ్చిమ మరియు తూర్పు తెలంగాణ జార్ఖండ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. పగటిపూట ఆకాశం పాక్షికంగా మేఘవృతమై పొడిగా ఉంటుంది. అయితే సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో అక్కడక్కడ చెదురుమదురు మోస్తరు వల్ల జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించని చెప్పుకోవచ్చు. అయితే రాబోయే 48 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాల్లో ఉరుములతో మెరుపులతో కూడిన ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో వర్షపాతం అయితే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ పరిధిలో జిల్లాల్లోని వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, మహబూబాద్ వర్షపాత పరిస్థితి కొంచెం లోటుగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో అత్యంత వర్షపాతం లోటు ఉందని చెప్పుకోవచ్చు. వరంగల్ మరియు హన్మకొండ గారు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఆగస్టు 15 ఆకాశం పూర్తిగా మేఘామృతమై ఉంది. మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పుకోవచ్చు. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహబూబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి మరియు తెల్లవారుజామున మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. జనగామ మరియు సిద్దిపేట సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విధంగా ఏదైతే ఇప్పటి వరకైతే దాదాపు రైతులకు అరకొర వర్షాలతోనే నాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్లలో ఇంకా నాట్లు కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు నర్సంపేట ఏరియాలో కూడా బోరు బావిల కింద ఉన్న పొలాలు మాత్రమే నాట్లయ్యాయి. మెట్టలు అయితే వర్షాధారణకు సంబంధించిన పొలాలు ఈ రోజు వరకు కూడా నాట్లు కాకుండా రైతులు అయితే కొండకు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఎలినో ప్రభావం వల్ల చాలా చోట్ల కూడా రైతులకు కష్టాలు ఎదురయ్యని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల నార్లు పోసి కూడా ఎండిపోయిన పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో నాట్లు కూడా వేయక రైతులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సంతోషి. థ్యాంక్ యూ శ్రీనివాస్.